హలో పీపుల్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఎగ్ బిర్యానీ అయితే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు తీసుకున్నాను. అయితే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కారం వేసుకొని మనం ఉడికించిన గుడ్డు వేపుకోవాలి. నేనైతే 2 గుడ్లు ఉడకబెట్టాను, కానీ ఒక గుడ్డు ఏమో పోయిందనమాట. చందమా బయటకు వస్తుంది, ఒక గుడ్డు వేస్తున్నాను. అయితే దాని తర్వాత వేగాక గుడ్డు బయటికి తీసి కొంచెం ఉల్లిపాయలు, కట్ చేసుకున్న మిరపకాయలు, బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు, ఏదంటే అది వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా వేయలేదు, ధనియాల పొడి వేసాను, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇవి బాగా మగ్గాక మనం కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. పెరుగు నేనైతే సరిగ్గా కలపలేదండి, బాగా అలానే వేసాను, ప్యాకెట్లో తీసి, అందుకు అలా వచ్చింది. అయితే ఇది కలిపాక మనం తీసుకున్న రైస్ని వేసుకొని, కడుక్కున్న రైస్ని వేసుకొని కలుపుకోవాలి. అయితే నేను గ్లాసున్నర రైస్ తీసుకున్నాను. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే గ్లాసున్నర వాటర్ వేసుకుంటే, గ్లాస్ బియ్యంకి గ్లాసున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అదే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. బాగా వచ్చింది, తిన్నాకే చెప్తున్నాను. ఎగ్ అయితే పైకి తేలలేదు, లోన్కి వెళ్ళిపోయింది. ఎగ్ తీసి చూపిస్తున్నాను, చూడండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా నేను చేసేటట్టు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ కానీ మా రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.